అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 2-3 ముఖ్యమైన అంశాల మీద, పరిణామాల మీద రాష్ట్ర ప్రజలతోనూ బహుజన కులాలతోనూ మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా మీ ముందుకు వచ్చాను. చాలా సీరియస్గా, చాలా నిశినాత్మకంగా పరిశీలించాల్సిన అంశాలు ఈ రాష్ట్రంలో కొన్ని జరుగుతున్నవి. వాటిని వివరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున మాలాంటి బోర్డు చైర్మన్ల మీద కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రహస్య ఎజెండా అమలు జరుగుతుంది, ఒక హిడెన్ ఎజెండా అమలు జరుగుతుంది. అంటే ఒక సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏంటి ఆ సినిమా, ఏంటి ఎజెండా అంటే గొడ్డల పార్టీని మళ్ళీ గెలిపించాలి. 2029లో ఏదైతే 2019 నుంచి 24 వరకు మనం దీనినైతే చూసామో, ఏ గొడ్డలని, ఏ కోడికత్తిని, ఏ అరాచక పరిపాలన అయితే మనం చూసామో, ఆ పరిపాలనని ఎలాగైనా చెమటోడ్చి కష్టపడి ఆ గొడ్డల పార్టీని గెలిపించాలి. ఇది వైకాపా పార్టీ సమర్పించు గొడ్డలిదే గెలుపు సినిమా. గొడ్డలిదే గెలుపు. ఇంకో ఈ చిత్రంలో హీరో గారు కూడా గొడ్డలు పట్టుకునే ఉన్నాడు. దీన్ని గెలిపించాలి. దీనికి క్రియేషన్ ఏమో వైకాపా పార్టీ సౌజన్యం. నిర్మాత, దర్శకుడు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సినిమాకు పెట్టుబడి మద్యం ముడుపులు కేసులో దాచిన అట్టపెట్టెల డబ్బులు, నోట్ల కట్టలు, అదే పెట్టుబడి. స్క్రీన్ ప్లే, కథ, మాటలో పాటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, తాజాగా గుడివాడ అమర్నాథ్ గారు. ఈ సినిమాలో నృత్యం ఒకటి ఉంది. ఈ నృత్యం చేసేవాళ్ళు 4 కుమారులు కాదు, కుమారులు. ఒక కుమారేమో పెద్దలు మాజీ ఎంపీ హర్షకుమార్ గారు, రెండో ఆయన ఉపసభాపతి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉండి సస్పెండ్ అయిన ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, మూడో ఆయన గత ప్రభుత్వంలో వైకాపా సీటు కోసం ఆశించి పాదయాత్ర చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ గారు. ఇక 4వ నృత్యకారుడు మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు. ఈ 4 నృత్యకారులు. వీళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఒక అశాంతి వాతావరణాన్ని కలిగించాలి. జరగనిది జరిగినట్టుగా, జరిగింది జరగనట్టుగా చెప్పగలగాలి. వాళ్ళ ప్రావీణ్యంతో, వాళ్ళు నేర్చుకున్న విద్యతో, లేదా వాళ్ళు పెట్టుకున్న రాజకీయ పార్టీలతో ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, అసలు రాష్ట్రంలో పరిస్థితి బాగలా అని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కల్పించనీయకుండా, లేదా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ప్రజలకు అర్థం కాకుండా, 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ
ఈ విజయ ఫలాలను ప్రజలకు తెలియజెప్పే ఈ ప్రయత్నాలకు కూడా విఘాతం కలుగు చేస్తూ ఎక్కడ ఏది జరిగినా అంటే రాష్ట్రంలో ఏ పిల్లి ఉచ్చబోసినా అదిగో చూసారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పిల్లి ఉచ్చబోస్తుంది, అదిగో చూసారా ఉరుమురుముతుంది, అదిగో చూసారా వాన రావటం లేదు కూటమి ప్రభుత్వం మూలానే. ఏదన్నా జరగని ఆకు కదిలినా ఆకు కదలకపోయినా ఇదే పని. ఏంటి తేడా అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ పరిపాలనలో అధికారుల దగ్గర నుంచి చాలామంది అట్టపెట్టెలో డబ్బులు పోగేసుకున్నారు. చార్టెడ్ ఫ్లైట్లో తిరిగారు. చార్టెడ్ ఫ్లైట్లు, క్లబ్బులు, పబ్బులు, అట్టపెట్టెల డబ్బులు ఇవి కోల్పోయి ఉంటారు వీళ్ళు. అరే మనం కూడా వైసీపీ పక్కనే ఉంటున్నట్టయితే చక్కగా అట్టపెట్టెలో డబ్బులన్నా దొరికాయి, పొరపాటు జరిగిందని కనీసం 29 కన్నా సరే ఆ ప్రయత్నం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలను కానీ మా నలుగురు కుమారులను కానీ, వంగలపూడి అనిత గారు ఈ రాష్ట్రానికి దళిత మహిళా హోంమంత్రి, ఒక హోంమంత్రి. ఈ హోంమంత్రిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చాలా హేళనగా, చాలా క్యారెక్టరైజేషన్ చేస్తూ ఎండలో నిలబడితే కేజీ మేకప్ కరిగిపోతుంది. ఆమె గారు ఏ ఉద్యోగం చేశారో మాకు తెలుసు, ఆ ఉద్యోగం ఎలా చేశారో మాకు తెలుసు. మా మహిళలు అలాంటి ఉద్యోగాలు చెయ్యరు అని చెప్పేసని ఒళ్ళు బలిసి ఒంట్లో కొవ్వెక్కువై, నేను ఈ మాట అనకూడదు ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఒళ్ళు బలిసిన మాట యథార్థమే అయినా, ఒంట్లో కొవ్వున్న మాట యథార్థమే అయినా, నాలుక తాటిమట్టగా మారిన మాట యథార్థమే అయినా, ఆయన గుడ్డు మంత్రి అయినా కోడిగుడ్డు మంత్రి అయినా నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టి, అది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నా నోట మాట రాటలా. అంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఈ రోజున ఒక మహిళా హోంమంత్రి, ఒక దళిత మంత్రి, ఏమయ్యా అమర్నాథు చదువుకున్నావా సంకనాకావా? నువ్వు మాజీ మంత్రిగా ఎలా చేశావు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పక్కన ఉన్నావు? ఈ దేశంలో 1989 షెడ్యూల్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం గురించి నీకు తెలుసా? ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న వివక్షతను, వేధింపులను అరికట్టడానికి భారత ప్రభుత్వం షెడ్యూల్ కులాల అట్రాసిటీ యాక్ట్ని తెచ్చింది. అందులో ప్రధానమైన అంశం ఈ చట్టం కింద కులం పేరుతో దూషించటం లేదా పబ్లిక్గా అవమానించటం. అమర్నాథ్ దళిత మహిళలని బాధ్యత గల పదవుల్లో ఉండవాలని పబ్లిక్గా అవమానించడం కూడా సెక్షన్ 3 కింద వస్తుంది. తెలుసా? నీ మీద ఎందుకు కేసు కట్టకూడదు? నేను 12వ తారీఖున మాట్లాడితే 14వ తారీఖున వరకు మౌనంగా ఉండి తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందని అంటావా? నువ్వు చెప్పాల్సిన మాటలు అవే. ఏం తెలుసు నీకు? హోంమంత్రి గారి గురించి ఏం తెలుసు? ఏ పనులు చేయరు మీ మహిళలు. నువ్వు కాపు అని నీకొక మొదలు కాపు కాస్తాడా? పేర్ని నాని గారు అంటాం. ఏం పీకుతారు? రోమాల మీద వెంట్రుకలు పీకుతారని అంటావా పేర్ని నాని? ఒక లంబు, ఒక జంబు. లంబు తప్పు మాట్లాడితే చెంపలు పగలగొట్టకుండా తిప్పుకోండి. 10 కేసులు పెడతారా, 20 కేసులు పెడతారా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారా, దేశ నాయకుడు అవుతాడని మాట్లాడతారా? ఇదా మీరు రాజకీయాల్లో నేర్చుకున్న విద్య? అమర్నాథు
2004కు ముందు నీ పరిస్థితి ఏంటి? గాజువాక ప్రాంతంలో నువ్వు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా పోటీ చేయలేదా? మీ అమ్మగారు 2004లో నాగమణి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా? మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేశారు. నువ్వు 2019లో తొలిసారిగా అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు. కేవలం 5,000 ఓట్లతో గెలిచావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ 5,000. జనసేన అభ్యర్థి పోటీ చేస్తే 12,400 ఓట్లు ఆయనకు వస్తే నీకు గెలిపొచ్చింది. జనసేన అభ్యర్థి పోటీ చేయకపోతే అనకాపల్లిలో ఆ రోజున సీటు సితారే, నీ సీటు అప్పుడే తిరిగిపోయేది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నిన్ను తీసుకెళ్ళిపోయి ఈయన మంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి కలిసిన నీకే ఇంత పొగరుంటే మా హోంమంత్రి గారికి ఎంత ఉండాలి? తెలుగుదేశం పార్టీలో పౌరుషం కలిగిన వీరనారిలా పనిచేస్తున్న మహిళా నాయకురాలకి ఎంత ఉండాలి? ఏంటిది ఇది? నీ నియోజకవర్గానికి వర్గబెట్టింది నువ్వేంటి? ఈ రాష్ట్రానికి నువ్వు చేసిందేంటి? నువ్వు దావోస్ వెళ్ళమంటేనే సరిసరిగా ఉంది, మేము ఎట్లుంటాం అక్కడ అన్నావు. ఏం సరిసరిగా ఉంది? ఏముంది సరిసరిగా? నువ్వే మాట్లాడతావా? మేము మాట్లాడతాం, మేము అంటాం దళితుల్ని ఏం బిక్కుంటానంటారా? రోమాలు చూపిస్తారా? రోమాలు పెరిగినాయా మీకు? ఏం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీ వైసీపీ ఎమ్మెల్సీ ఒకడేమో హత్య చేస్తాడు, డోర్ డెలివరీ చేస్తాడు. ఈ మాజీ మంత్రి ఏమో హోంమంత్రినే సాక్షాత్తు వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఇదే నా నేర్పింది. నాటి 5 ఏళ్లలో మీ పరిపాలనలో ఎంతమంది మహిళలను అన్నం చేశారు? ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి? మా అమ్మగారిని అంటున్నారు, మా ఆవిడ గారిని అంటున్నారు. వామో వాయో నరిశారు కదా మీరు, కదా ప్రవేశపెట్టింది ఇది. ఆఖరికి సోషల్ మీడియాలో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలను కానీ ఈ శీలహనన జరగకూడదు, వ్యక్తిత్వహనన జరగకూడదని లోకేష్ గారు తన పార్టీ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారిని అన్నారని కష్టపడి పనిచేసిన కిరణ్ అనే కార్యకర్తని కేసు పెట్టి జైలు పంపించి శిక్షించి ఓ కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అయినా సరే మీ ఆగడంలా మీ నోటికి అద్దు లేదు, అదుపు లేదు, ఆపేవాడు లేడు. 29లో మేము అధికారంలోకి వస్తాం. నిన్న మొన్న కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇత్తే చెట్టు అవుతుంది. రేపు మేము అధికారంలోకి రాగానే మా కార్యకర్తలు ఏం చేస్తారో నాకు తెలియదు, అప్పుడు నేను ఆపలేను. ఏం ఆపలేవు? 2024కు ముందు కూడా ఇవేగా చెప్పింది. సిద్ధం సభల్లో ఏం చెప్పారు సార్? చొక్కాలు పైకెత్తండి, లుంగీలు పైకెత్తండి. ఇదే కదా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటే ఇదేనా? ఒక హోంమంత్రిని అవమానపరుస్తారా? హత్య కేసులో అరెస్ట్ అయ్యి, డోర్ డెలివరీ కేసులో 2వ అరెస్ట్ అయ్యి, సాక్ష్యాధారాలతో పట్టుబడ్డా ఆ ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవి తీయమంటే నీకు చేతులు రావు. అమర్నాథ్ మాట్లాడితే ఏం పర్వాలేదేమని ప్రోత్సాహంగా ఉంటావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవి నేర్పడంలా, చంద్రబాబు నాయుడు గారు అది నేర్పడంలా, లోకేష్ గారు అది నేర్పడంలా, ఏదైనా సరే బాధ్యత పడుతున్నాం. నువ్వు చేసే ప్రతి ఆరోపణకి అటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చట్ట ప్రకారంగా మీకే కులాలు ఉన్నాయా? దళితులు కులం లేదా? ఒక దళిత మా హోంమంత్రిని అంటే అన్నదే కాకుండా రోమాలు బీగుతారని మాట్లాడుతున్నారా? ఇలాంటి దుర్మార్గాన్ని ప్రవేశపెడతారా? దీనికి మళ్ళీ మీకు అధికారం కావాలా? ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారు? భల్లూకాల్లాగా, తొడేల మందలాగా ఈ కీచక పర్వాలు కొన్ని అంశాలు నేను చెప్పకూడదు. నేను పదే
ఆల్ టీవీ డిబేట్స్లో ఉంటాను కాబట్టి ఒక మాట చెప్పాను నేను. ఒక జనసేన అధికార ప్రతినిధి ఫోటో పెట్టి ఆమె అందంగా ఉందని, ఈమె వీర మహిళ కాదు వీర్య మహిళ అని చెప్పి రాస్తారా? ఏం సోషల్ మీడియా ఇదేనా మీరు నేర్చుకున్న వైకాపా సోషల్ మీడియా? భర్తకు ముఖం చూపించాలా? తన బిడ్డలకు ముఖం చూపించాలా? ఆ మహిళ అసలు రాజకీయాల్లో ఉండాలా? ఆఖరికి నీ చెల్లెలు షర్మిలారెడ్డి గారిని కూడా పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళావనంటే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఎలా వస్తుంది? ఆ మాటలు విని మీకు రోమాలు లేవా జగన్మోహన్ రెడ్డి గారు? అవి నిక్కర పడవడం లేదా? మా అనితమనంటేనే రోమాలు నిక్కర పడుతున్నాయే. ఏం ప్రవేశపెడతారు? ఈ రాష్ట్రంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా ఇచ్చి దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలతో ఓఎంయూలు కుదుర్చుకొని అవి గ్రౌండ్ అయితే ఈ రాష్ట్రంలో బిడ్డలకి ఉద్యోగ కల్పన వస్తుందని చెప్పేసి ప్రభుత్వం నిర్విరామంగా కష్టపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, టోటల్ క్యాబినెట్ కానీ విశ్రమించిన రోజు ఉందా? ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలతో పాటు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే పదే పదే చెప్పే మాట, నా 5 ఏళ్ల పరిపాలనలో 3,30,000 కోట్ల రూపాయలు నేరుగా అప్పు చేశానని చెప్పావు. 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 2,72,000 కోట్ల రూపాయలు మళ్ళీ అంతే నేరుగా బటన్ నొక్కి ఇచ్చానన్నావు. వేర్ ఈజ్ బ్యాలెన్స్? వేర్ ఈజ్ ద 60,000 బ్యాలెన్స్? 60,000 కోట్ల రూపాయలు ఏమైనా అప్పు చేసి పథకాలు అమలు చేస్తావా? నువ్వు పెంచిన 1,000 రూపాయలు పింఛన్ ఇవ్వటానికి, 3,000 రూపాయలు ముచ్చటగా ఇవ్వటానికి 5 ఏళ్ళు గుంజీలు తీసావు. 250 రూపాయల చొప్పున ఇచ్చావు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ దేశంలోని అత్యధిక పెన్షను 4,000 రూపాయలు ప్రతి నెల ఇంటికి వెళ్ళి మరి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళతో స్నేహం చేసి ఒక ఛాయ్ తాగి ఎలాంటి వాలంటీర్ లేకుండా ఉండ సిబ్బందితోనే పెన్షన్లు ఇస్తున్నాం. 2 ఏళ్ల పరిపాలనలో కేవలం ఈ రాష్ట్రానికి పెన్షన్లకు అయిన ఖర్చే అక్షరాల 65,000 కోట్లు. ఏంటి నువ్వు ఇచ్చేది? నీకంటే ఘనాతి ఘనంగా ఇస్తున్నావు. అన్నా క్యాంటీన్లు పెట్టి 2 కోట్ల మందికి భోజనాలు పెట్టారు. ఉచిత ఫ్రీ బస్ పథకం పెట్టారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తల్లికి వందనం ఇస్తున్నాం 10,500 కోట్లు. నువ్వు ఒక బిడ్డకి ఇచ్చావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 2-3 బిడ్డలకు కూడా ఇస్తుంది. ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం. ఇది కనిపించకూడదని, ఇది కనిపిస్తే అంతకంటే ముఖ్యంగా డిఎస్సి లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా మెగా డిఎస్సి ప్రకటించి 16,600 మంది నిరుద్యోగులకి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సి అంటే ఏంటి? ఇది గూగుల్ డేటా సెంటర్లో కనుక వైర్లు కలపడం కాదు. నిరుద్యోగులు ఒక కళ. బీటెక్ చేసిన విద్యార్థికి ఒక స్వప్నం, తాను బడిపంతులు కావాలని. ఓ టీటీసీ చేసిన నిరుద్యోగి యొక్క స్వప్నం 16,600 ఉద్యోగాలు ఇస్తే అందులో 348 పోస్టులు రమారమి. స్పోర్ట్స్ కోటా కేటాయిస్తే 42 పోస్టులు ఓపెన్ కేటగిరీలో తీసుకుంటే అందులో 9 మంది కమ్మవారికి ఉద్యోగాలు వస్తే మొత్తం ఉద్యోగాలని స్పోర్ట్స్ కోట అంతా కూడా కమ్మలే తీసుకుంటారని ఐఏఎస్ విజయ్ కుమార్తో అనిపిస్తారా?
మీ మీడియాలో కూర్చొని. గత 5 ఏళ్ల క్రితం డిఎస్పీలందరూ కూడా, డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్లందరూ కూడా కమ్మవారిని వేసుకున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం చేస్తారా? ఈ రోజున అధికారులు వచ్చే సమాధానం చెప్తుంటే మళ్ళీ 4 గరుచుకొని రండి, దమ్ముంటే. లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎనీ టైం ఛాయిస్ ఈజ్ యువర్స్, ఎనీ డిబేట్. ఒక దమ్ము కలిగిన నాయకుడిగా లోకేష్ గారు డిబేట్కి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. జగన్, నీ అనుయాయులతో కూర్చొని మాట్లాడుకోవడం కాదురా ప్రజాస్వామ్యంలో. చర్చల ప్రజాస్వామ్యమే. దా డిబేట్కి, లోకేష్ గారితో కూర్చో, ఛాలెంజ్ స్వీకరించు. ఉందా నీకు దమ్ము? పోయి పారిపోతావా? సభలో మాట్లాడించు. ఎవరు వస్తారో రండి, ఐఎమ్ ఆల్సో రెడీ. ఆల్వేస్ బాలకోటతో మాట్లాడగా సరే సిద్ధమే డిబేట్కి. ఎనీ సబ్జెక్ట్. ఒక డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు, పెడలెక్కలు విరిచి నడి రోడ్డు మీద నర్సీపట్నంలో హననం చేసినప్పుడు మాట్లాడాల హర్ష కుమార్, విజయ్ కుమార్, పివి సునీల్ కుమార్. పోలీస్ స్టేషన్లో శిరోమణం జరిగితే మాట్లాడాల. నా రాజధాని అమరావతిలో 34% భూములు ఇచ్చిన దళిత ఎస్ఐడి రైతులు కౌలు లేక పాదయాత్రలు చేస్తుంటే మీరు మాట్లాడాల. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొక్లైన్లు పెట్టి, డోజర్లు పెట్టి లేపుదామని, మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దామని కుట్రలు చేస్తారా? ఆయన డైరెక్షన్లో మీరు నృత్యాలు చేస్తారా? అంటే అంబేద్కర్ ఫోటో అడ్డం పెడితే, దళిత అనే పదం మాట్లాడితే ఈ రోజున కొంతమంది మాట్లాడుతున్నారు, పరుష పద్యాలతో మాట్లాడుతున్నారు. ఆఖరికి దళిత హోంమంత్రి అనిత గారిని కూడా ఏకవాక్య ప్రయోగం చేస్తున్నారు. అంత స్వేచ్ఛ మీకు ఎక్కడొచ్చింది? ఆ భావప్రకటన స్వేచ్ఛ ఉండబట్టే కదా ప్రభుత్వం 2 ఏళ్ళైనా కూడా మీ మీద చర్య తీసుకోకుండా ఉంది. ఈ రోజున ప్రభుత్వం ప్రతిదానికి బాధ్యత పడుతుంది. కృష్ణలంకలో సంఘటన జరిగితే మాకు తెలియనట్లుగా ప్రభుత్వం స్విట్జర్లాండ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు డీజీపీకి, దాని మీద సమగ్రమైన విచారణ చేయండి అని. విఆర్లో ఉన్న నాగరాజుని సస్పెండ్ చేశారు. మిత్రులారా, మీకు ఈ సందర్భంగా మాట చెప్పాలి. చనిపోయిన సాయికృష్ణ కాపు, దాని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు కాపు కాబట్టి ఈ రాష్ట్రం బాగానే ఉంది. ఇదే నాగరాజు మరో సామాజిక వర్గం అయితే, అందులో కమ్మ సామాజిక వర్గం అయితే అంబటి రాంబాబు గారు ఎంత మట్ట పెట్టేవాళ్ళు, పేర్ని నాని గారు ఎంత కిరోసిన్ పోసేవాళ్ళు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. మీరు చేసిన అభివృద్ధే లేదు, అభివృద్ధి జారలేదు. గత 5 ఏళ్ళు ఒక బ్రిటిష్ వాడి మీద పోరాడినట్టుగా భారతదేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా పోరాడి ఒక స్వాతంత్రం తెచ్చుకున్నట్టుగా 124 సీట్ల అజేయ బలంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు కూల్చేద్దామా, ఇవే కుట్రలు. మళ్ళీ బ్రిటిష్ వాడి ప్రభుత్వం ఎప్పుడు తెద్దామా, లేదా రజాకారుల రాజ్యం ఎప్పుడు తెద్దామా, ఈ గొడ్డల పార్టీని ఎప్పుడు గెలిపిద్దామా, ఈ గొడ్డల సినిమాని ఎప్పుడు విడుదల చేద్దామా. ఒక దుర్మార్గమైన పని. గతంలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జరిగిన అత్యాచార బాధితురాలను పలకరించడానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నాటి మహిళా కమిషన్ చేత నోటీస్ ఇచ్చారు. వెళ్ళటానికి వీల్లేదని చెప్పారు. పట్టాభి గారు ఒక డిబేట్లో కూర్చొని మాట మాట్లాడని తెలుగుదేశం పార్టీకి దేవాలయంలాగా ఉన్న ఈ